నా కృతజ్ఞత దివ్య బలి పూజను నా కుటుంబ సభ్యుల కొరకు మరియు నాకు తర్ఫీదునిచ్చి నన్ను ఇంత గొప్పవానిగా చేసిన సెమినరీ ఎక్కడెక్కడైతే నేను చదువుకున్నానో వారందరి కొరకు, నన్ను ప్రోత్సహించి నన్ను ఈ యొక్క గురుత్వ అంతస్తుకు ఎదిగేలాగున చేసినటువంటి ప్రతి ఒక్కరికి, అలాగే మా కుటుంబంలో చనిపోయిన వారందరి కొరకు, మరి ముఖ్యంగా దొమ్మరి నంద్యాల కుటుంబాలలో చనిపోయిన ఎవరెవరైతే ఉన్నారో వారందరి కొరకు, మరియు శ్రేయోభిలాషుల కొరకు, బంధువుల కొరకు, అలాగే పునీత అంతోని వారి భక్తుల కొరకు నా యొక్క ఈ దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉన్నాను. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. ప్రియ గురు పుంగవులారా, మఠవాసులారా, క్రైస్తవ బిడ్డలారా, పూజకు ముందు భరత్ కుమారుని గురించి 4 మాటలు చెప్పమని నన్ను విచారణ గురువు అడిగారు. నాకు వెంటనే జ్ఞప్తికి వచ్చిన మాటలు ఏమిటంటే, సెంట్ అంబ్రోస్ గారు మోనికమ్మ కన్నీరు కారుస్తూ ఆయనను ప్రాధేయపడింది. ఫాదర్, నా కుమారుడు మనసు మార్చుకొని తిరిగి దైవ ప్రేమలో ఆయన నిబిడీకృతము కావాలి అని అంబ్రోసు గారిని అడిగినప్పుడు అంబ్రోసు గారు ఒక మాట చెబుతారు, అమ్మా నీవు కార్చిన కన్నీరు వృధాగా పోదు అని అంబ్రోసు గారు సెంట్ మోనికమ్మతో చెప్పిన మాటలు ఈరోజు నాకు అర్థమవుతున్నాయి. భరత్ కుమార్ యొక్క తండ్రి ఆయన కార్చిన కన్నీరు, ఆయన పట్టుదల, ఆయన ధైర్యం, భరత్ కుమార్ తప్పకుండా గురువు కావాలి. నా ఆశ, నా జీవితం అదే. అలాగే భరత్ కుమార్ కూడా ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, గత 17 సంవత్సరాల నుంచి నాకు చాలా దగ్గరగా తెలిసిన ఆ అబ్బాయి, నేను చూస్తూ ఉన్నాను ఆయన పట్టుదల, ఆయన గురువు కావాలని ఒక తపన తన జీవితంలో ఇంకా ఇంకా గొప్పగా పెరిగింది. ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఇదిగో దేవుడు భరత్ కుమారును తన గురువుగా అభిషేకము చేసుకున్నాడు. దేవుడు భరత్ కుమార్ యొక్క జీవితాన్ని తిరుగా వ్రాశాడు. ఎందుకంటే నీకు గురుత్వం లేదు, నీకు దైవ పిలుపు లేదు, నువ్వు గురువు కాలేవు, నువ్వు ఇంటికి పొమ్మని ఎన్నోసార్లు ఎంతోమంది ఆయనను వెనుకకు తిరిగి పంపారు. అయినా పట్టు విడువక దేవుని మీద నమ్మకముంచి విశ్వాసముతో ఆయన తండ్రి, ఆయన కుటుంబ సభ్యులు ఇదిగో నా కుమారుడు తప్పకుండా గురువు కావాలి అని దేవుని ప్రార్థన చేస్తూ ఉన్నారు. పాప పంకిలమైన ఈ లోకానికి ఆ దేవుని యొక్క కుమారుడు ఏ విధముగా మనుషోతారమెత్తి ఆయన ఈ లోకానికి వచ్చాడో, ఆయన ఈ లోకంలో జన్మించినట్లుగా దేవుడు కెన్ వర్క్ వండర్స్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితంలో ఆయన ఎన్నో గొప్ప అద్భుతాలు చేస్తూ ఉన్నాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, గడిచిన జీవితము కాదు, రానున్న జీవితం ముఖ్యం నీకు భరత్ కుమార్. ఎవరు ఎన్ని అడిగినా, ఎవరు ఎన్ని చెప్పినా, ఇదిగో ఆ గడిచిన కాలము నువ్వు మరిచిపో. రానున్న కాలములో నీవు ఏ విధముగా జీవిస్తావో యూ కెన్ ప్రూవ్ దట్ గాడ్స్ కాల్ ఈజ్ కరెక్ట్. నీ దైవ పిలుపు నిజముగా ఇది కరెక్ట్ అని నీవు నిరూపితము చెయ్యాలి.
ఎందుకంటే ఇదిగో మల్టీ టాలెంటెడ్ బాయ్. నేను మొదటి నుంచి చెప్తూ ఉన్న భరత్ కుమార్ ఈజ్ అ మల్టీ టాలెంటెడ్ బాయ్. లైక్ సెయింట్ అగస్టిన్, నీ జీవితము మార్పు చెంది నీవు ప్రూవ్ చేయాలి. నీ దైవ పిలుపు ఈజ్ కరెక్ట్ అని నీవు ప్రూవ్ చేయాలి నీ జీవిత విధానము ద్వారా. అదే సెయింట్ అగస్టిన్ గారు చూపించారు. పాప పంకిలమైన జీవితం జీవించినప్పటికీ సెయింట్ అగస్టిన్ గారు ఇదిగో ఒక గొప్ప వ్యక్తిగా, మల్టీ టాలెంటెడ్ ఒక గురువుగా ఆయన తన జీవితాన్ని దేవునికి అర్పణ చేశాడు. ప్రభు, నేను కాదు జీవించేది, నాలో నీవు జీవిస్తూ ఉన్నావు, నా ఆత్మ నీ కొరకు తప్పించుచున్నదని అగస్టిన్ గారు వాపోయారు. అలాగే భరత్ కుమార్, నీవు కూడా అంతటి గొప్ప వ్యక్తిగా సెయింట్ అగస్టిన్ వారి వలె నీ మల్టీ టాలెంట్ జీవితాన్ని క్రీస్తు ప్రభువుకు అర్పణ చేయి. గ్రేస్ బిల్డ్స్ ఆన్ హ్యూమన్ నేచర్. గ్రేస్ బిల్డ్స్ ఆన్ హ్యూమన్ నేచర్. ఆ గురువు యొక్క శక్తి, దయ, బలము అన్ని గురుత్వం యొక్క వరాలు. ఇవన్నీ కూడా దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. ఈ గొప్ప శక్తి ఇదిగో నిన్ను ఒక గొప్ప వ్యక్తిగా నిన్ను నిలుపుతూ ఉంది. అన్నీ కలగలిపి నిన్ను ఒక దేవుని మనిషిగా నిలబెడుతున్నాయి. కాబట్టి ఈరోజు నీవు గురువుగా ఇక్కడ ఇంతమంది ముందర నీ విచారణలో నీవు దివ్య పూజను మొట్టమొదటిసారి ప్రారంభిస్తూ ఉన్నావు. కాబట్టి ఇదిగో నీ జీవితము ఒక సంతోషకరంగా, అనగా ఈ గురుత్వం యొక్క శక్తి, దయ అన్నీ కూడా ఈ గురుత్వం యొక్క వరాలతో నీ జీవితాన్ని ముందుకు నడుపు. A priest is a man of joy. A priest is a man of joy. సంతోషకరమైన ఆయన జీవితము మనమందరం అనుభవిస్తూ ఉన్నాం. మీరు సాధారణ ప్రజలను అడగండి, ఇక్కడ గురువు లేకపోతే ఏ విధంగా ఉంటుందో. ఇక్కడ గురువు లేకపోతే ఆ చీకటిలో మనము తన్నుకొని ఉంటాము. అప్పుడు ఆ మరియ తల్లి యొక్క మాటలు నా జ్ఞప్తికి వస్తున్నాయి. ఏమని అంటే, నా హృదయము దేవుని స్తుతించుచున్నది, నా రక్షకుడగు దేవుని యందు నా ఆత్మ ఆనందించుచున్నది. లూకా శుభవార్త 1వ అధ్యాయము 46వ వచనం. కాబట్టి ప్రియులకు దేవుని బిడ్డలారా, యు ఆర్ ఏ సైన్ ఆఫ్ హోప్. మాకు ఒక నమ్మకం, గురుత్వం అనేది ఒక నమ్మకం. ఎందుకంటే ఇదిగో ఆ గురుత్వములో ఒక కాంతి పుంజముగా, క్రీస్తు వెలుగుగా నీవు జీవించాలి. అదే నీ పిలుపు, అదే నిన్ను కోరుకున్నది, అదే నీవు తప్పించినది, అదే నీవు నమ్మకంతో ఆ భగవంతుని మీద భారం వేసి ఇంతవరకు నువ్వు వెయిట్ చేసినది. ఎన్ని సంవత్సరాలు ఆయన గురుత్వం కొరకు ఇదిగో ఆ దేవుని మీద భారం వేసి ఆయన జీవితాన్ని ముందుకు నడిపాడు. ఇదిగో దేవుడు ఇప్పుడు ఆయనను గురువుగా ఎన్నుకున్నాడు. కాబట్టి ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈరోజు మనము ఈ భరత్ కుమార్ యొక్క ప్రథమ ఆ దివ్య పూజ సందర్భములో భగవంతునికి వందనాలు చెబుతూ ఆయన జీవితము ఆ క్రీస్తు వెలుగులో ఆయన జీవించాలని, ఆ క్రీస్తు వెలుగు ఒక కాంతి పుంజముగా, క్రీస్తు వెలుగుగా ఈ లోకములో ప్రదర్శింపబడాలని మనము ప్రార్థన చేయాలి. ఆయన గురుత్వంలో ఇదిగో ఇంకా అంచెలంచెలుగా పైకి ఎగుతూ అగస్టిన్ గారి వలె ఒక గొప్ప వ్యక్తిగా మనకందరికీ పరిచయం కావాలి. ఇన్స్పైట్ ఆఫ్ యువర్ బలహీనతల ద్వారా అయినా నిన్ను దేవుడు ఎన్నుకున్నాడు. ఎన్నిసార్లు ఎంతమంది నీకు దైవ పిలుపు లేదని చెప్పినప్పటికీ పట్టుదలతో గురుత్వ అంతస్తును పొందిన వ్యక్తి. కాబట్టి ఈరోజు మనము ఈ దివ్య పూజ ప్రారంభించడానికి ముందు భగవంతుని ప్రార్థన చేసుకుందాం. ఆయన జీవితము ఆ క్రీస్తు వెలుగులో, క్రీస్తు కాంతి పుంజముగా 10 మందికి వెలుగుగా ఉండడానికి ఆయనకు పవిత్రాత్మ శక్తి వరాలను అందజేయమని ఆ భగవంతుని ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుందాం. సహోదరి సహోదరులారా, పవిత్రములైన ఈ పరమ రహస్యములను కొనియాడ యోగ్యుల మగుటకు మన పాపములను ఒప్పుకొందము.
చిక్కిన మనసుతో నలిగిన హృదయంతో ఆరిపోయిన దీపమై వాడిపోయిన పూనై చిక్కిన మనసుతో నలిగిన హృదయంతో ఆరిపోయిన దీపమై వాడిపోయిన పువ్వునై వచ్చితిని ప్రభువా నీ సన్నిధికి వెలిగించమని నా జీవితాన్ని వచ్చితిని ప్రభువా నీ సన్నిధికి వెలిగి నా దైవమా దైవమా మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. దయచూపుము ప్రభువా దయచూపుము క్రీస్తువా దయచూపుము క్రీస్తువా దయచూపుము ప్రభువా దయచూపుము ప్రభువా దయచూపుము గ్లోరియా 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 మహిమ 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 భూమిలో మంచి మనుజులకు శాంతి కలుగునుగాక శాంతి కలుగునుగాక గ్లోరియా 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 Gloria, Gloria, in excelsis Deo. ప్రార్థించుదము. కరుణామయుడైన ఓ సర్వేశ్వర, నా విన్నపములతో దయతో ఆలకింపుము. పవిత్రాత్మ వరప్రసాదములతో నా మనసునకు జ్ఞానోదయము కలిగింపుము. నేను నీ దివ్య రహస్యములను యోగ్యముగా కొనియాడుచు శ్రీ సభకు విశ్వాస పాత్రమైన సేవ చేయుటకును శాశ్వత ప్రేమతో నిన్ను పూజించుటకును నన్ను దీవింపుము. నీతోనూ పవిత్రాత్మతో కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము.
మన దేవుడు శిక్షించు దినమును గూర్చి ప్రకటించుటకును, శోకించు వారిని ఓదార్చుటకును ఆయన నన్ను పంపెను. సియోను నందు దుఃఖించు వారికి బూడిదకు బదులుగా పూలదండలనిచ్చుటకును, శోక వస్త్రమునకు మారుగా ఆనంద తైలమును ఒసగుటకును, విచారించువారు భారాభరితమైన ఆత్మతో స్తుతిగీతము పాడునట్లు చేయుటకును ఆయన నన్ను పంపెను. తన కీర్తి కొరకు ప్రభువే స్వయముగా నాటుకొనిన నీతి వృక్షములు అని ఆ దుఃఖార్తులకు పేరిడుదురు. వారు బహుకాలము నుండి శిథిలములై కూలిపోయున్న గృహములను నిర్మింతురు. యెరూషలేము ఇట్లనును, నేను ప్రభువునందు ఆనందింతును, నా ఆత్మ ప్రమోదము చెందును. ఆయన నాకు రక్షణమును అను వస్త్రములను తొడిగించెను, నీతి అను ఉత్తిరియును కట్టుబెట్టెను. నేను ఆభరణములు తాల్చిన వధువు వలెను, శిరస్సుపై పూలదండను తాల్చిన వరుని వలెను ఒప్పించి తిని. భూమి నుండి మొక్కలు మొలచినట్లుగా, నేల నుండి విత్తనములు మొలకెత్తునట్లుగా ప్రభు తన ప్రజలకు రక్షణమును మొలపించును. జాతులెల్లా ఆయనను సన్నుతించును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఎన్నుకున్నవాడు ఇడిగో నా సేవకుడు, నేను ఎన్నుకున్నవాడు, నా ఆత్మకు నిండినవాడు, నాకు ప్రీతిని కలిగించువాడు, ఆత్మకు నిండినవాడు, నాకు ప్రీతిని కలిగించువాడు. నా సేవకుడు నేను ఎన్నుకున్నవాడు, ఇదిగో నా సేవకుడు నేను ఎన్నుకున్నవాడు, ఆత్మతో నిండినవాడు, నాకు ప్రీతిని కలిగించువాడు. రెండవ పట్టణము, హెబ్రీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 1వ వచనము నుంచి 4వ వచనం వరకు. ప్రతి ప్రధాన యాజకుడును ప్రజల నుండి ఎన్నుకొనబడి వారి పక్షమున దేవుని సేవ యందు పాపముల పరిహారమునకై కానుకలను బలులను అర్పించుట కొరకు నియమింపబడెను. తానే పెక్కు విధములుగా బలహీనుడు కనుక అజ్ఞానము వలన దోషములనర్చు వారితో అతడు సౌమ్యముగా ఉండగలుగును. తానే బలహీనుడు కనుక ప్రజల పాపముల కొరకే కాక తన పాపముల నిమిత్తము కూడా బలులను అర్పింపవలేను. ప్రధాన యాజక పదవి గౌరవమును ఎవరంతట వారు పొందలేరు. అహరోను వలె దేవుని పిలుపు వలనే ఏ వ్యక్తి అయినను ప్రధాన యాజకుడుగా చేయబడును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా 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 హల్లెలూయా
గర్భమున రూపింపమునుపే నేను నిన్ను ఎన్నుకుంటిని నిన్ను జాతులకు ప్రవక్తగా నియమించితిని నిన్ను మాతృగర్భమున రూపింపమునుపే నేను నిన్ను ఎన్నుకుంటిని నిన్ను జాతులకు ప్రవక్తగా నియమించితిని హల్లెలూయా 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 నేనే మంచి కాపరిని మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును దారబోయును అది ప్రభువు పలుకుచున్నాడు నేనే మంచి కాపరిని మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును దారబోయును అని ప్రభువు పలుకుచున్నాడు హల్లెలూయా 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 ప్రభువు మీతో ఉండును గాక. మీ ఆత్మతోను ఉండునుగాక. నేత యోహాను వ్రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత యోహాను వ్రాసిన శుభవార్త 15వ అధ్యాయము వచనములు 1 నుంచి 10 వరకు. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయి. నాయందు ఫలింపని ప్రతి తీగను ఆయన తీసివేయును. ఫలించు ప్రతి తీగ అధికముగా ఫలించుటకై ఆయన దానిని కత్తిరించి సరిచేయును. నేను మీతో చెప్పిన మాటల వలన మీరిప్పుడు శుద్ధులైతిరి. నేను మీ యందు ఉందును, మీరు నా యందు ఉండుడు. ద్రాక్షావల్లి యందు ఉండని తీగ దాని అంతటది ఫలింపజాలదు. అట్లే మీరును నా యందు ఉండనిచో ఫలింపజాలరు. నేను ద్రాక్షావల్లిని, మీరు తీగలు. ఎవడు నా యందు ఉండునో, నేను ఎవని యందు ఉందునో అతడు అధికంగా ఫలించును. ఏలయనా నేను లేక మీరేమియూ చేయజాలరు. నా యందు నివసింపనివాడు తీగవలే పారవేయబడి ఎండిపోవును. అట్టి తీగలను ప్రోగు చేసి నిప్పులో వేసి తగలబెట్టుదురు. నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచి ఉన్నచో మీరు ఏమి కోరినను అది మీకు వసగబడును. మీరు అధికముగా ఫలించుట యందు నా తండ్రి మహిమపరపబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. నా తండ్రి నన్ను ప్రేమించినట్లు నేను మిమ్ము ప్రేమించితిని. మీరు నా ప్రేమ యందు నెలకొని ఉండుడు. నేను నా తండ్రి ఆజ్ఞలను పాటించి ఆయన ప్రేమలో నెలకొని ఉండినట్లు
మీరు నా ఆజ్ఞలను పాటించినచో నా ప్రేమలో నెలకొని ఉందురు. ప్రభువు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. క్రీస్తునాథునందు మిక్కిలిగా ప్రేమపడు ప్రేమైన సహోదరులారా, నేడు మనమందరం కూడా గురుశ్రీ డిఎన్ భరత్ కుమార్ యొక్క ప్రథమ దివ్యబలి పూజకు, కృతజ్ఞత పూజకు మనమందరం కూడా వెంచేసి వచ్చున్నాము. ఉపోద్ఘాతంలో గురువుని గురించి చాలా చక్కనైనటువంటి మాటలను మనం విని ఉన్నాం. మరొకసారి గురువు అంటే ఏంటి అనే దాని గురించి, గురువు యొక్క పరిచర్య ఏ విధంగా ఉండబోతుంది, ఈ యొక్క గురుత్వాన్ని దేవుడు ఎందుకు ప్రారంభించాడు, అది ఎప్పుడు ప్రారంభించాడు, ఇంకా ఎందుకు ఈ గురువులకు మనం అంతగా గౌరవించాలి అనేటువంటి అంశాల గురించి మనము కొద్దిసేపు ధ్యానించబోతున్నాం. గురువు అంటే తల్లిదండ్రులను వదులుకొని, బంధుప్రీతిని తగ్గించుకొని, కోరికలను అదుపులో పెట్టుకొని, జీవిత గమ్యం తెలుసుకొని, నిరాశ నిస్పృహలను తొలగించుకొని, ఆత్మవిశ్వాసం పెంచుకొని, ప్రభు పలుకులు అందుకొని, పవిత్రతను అలవర్చుకొని, ప్రభు చిత్తమును తెలుసుకొని, క్రీస్తు బాటలో నడుస్తూ 10 మందిని తనతో పాటు నడిపించే వ్యక్తే గురువు. గురువు క్రీస్తు బాటలలో క్రీస్తు అడుగులు వేస్తూ కల్వరికి చేర్చేదే ఈ గురుత్వ జీవితం. గురువు అనగా క్రీస్తుకు సాక్షిగా నిలబడి జీవించటం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ గురుత్వం అనేది ముఖ్యంగా ఉపోద్ఘాతంలో మరెడ్డి స్వామి చాలా చక్కగా చెప్పారు. భరత్ కుమార్ ఆయనను గురించి 4 మాటలు చెప్పన్నప్పుడు అందులో ముఖ్యంగా ఆయన చెప్పినటువంటి మాటలు ఏంటంటే, పునీత అగస్తుని వారు ఏ విధముగా అయితే వారి యొక్క తల్లిదండ్రుల ప్రార్థన ద్వారా ఆయన మారు మనసు పొందుకొని మనమందరము చెప్పుకునేటువంటి విధముగా ఒక గొప్ప పునీతుడిగా మారిపోయాడో, ఆ వ్యక్తిని గురించి ఈరోజు మనమందరం కూడా గురువు అంటానే పునీత అగస్తిని వారిని మనమందరం కూడా తలుచుకుంటున్నాం. అలాంటి పరిస్థితి ఈ భరత్ కూడా వచ్చింది. ఎంతోమంది తనకంటే తన మిత్రులు, తన సోదరులు, తనతో పాటు కలిసి చదివినటువంటి వాళ్ళు గురువులుగా ఉండి, ఇప్పుడు నిజంగా భరత్ కుమార్ గురువు అంటే ఈ సంవత్సరంతో 10 సంవత్సరాలు పరిపూర్తి చేసుకునేటువంటి వాడు. ఎందుకంటే ఆయన నాకు సీనియర్, నేను 9వ సంవత్సరంలో ఉన్నాను. ఆయన ఒకవేళ గురువు అంటే 10 సంవత్సరాల గురువు. 10 సంవత్సరాలు వెనుకబడినా కూడా నీకు గురుత్వము లేదు, దేవుని పిలుపు లేదు, నువ్వు గురువు కాలేవు, ఇక నువ్వు గురువుగా అలాంటి ఆలోచనలు కూడా పెట్టుకోమాకు, ఇక వెళ్ళి నువ్వు గృహస్థ జీవితం జీవించు అని చెప్పేసి చెప్పినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. దేవుని పిలుపు అనేది అది ఒకరికే సొంతం కాదు. దేవుని పిలుపు అందరూ కూడా, ఆ దేవుని యొక్క పిలుపులో అందరూ కూడా భాగస్థులమే. ముఖ్యంగా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనము గురుత్వాన్ని గురించి ధ్యానం చేస్తున్నప్పుడు మామూలుగా ఎందుకు ఈ గురుత్వాన్ని గురించి మనం ధ్యానం చేయాలి, ఎందుకు ఈ గురువులకు మనము గౌరవించాలంటే, ఈ గురుత్వం అనేది, ఈ గురువుగా అభిషేకించడం అనేది పాత నిబంధనలోనే మనకు ప్రారంభించడం జరిగింది. పూర్వ వేదంలో మనం గమనించినట్లయితే, ముఖ్యంగా పాస్కా పండుగ దినాల్లో ఆ రీడింగ్స్ని మనం గమనించినట్లయితే, పాస్కా విందును ఏర్పాటు చేస్తున్నప్పుడు ఒక గొర్రె పిల్లను ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా వధించేటువంటి వారు. అప్పుడు ఆ గొర్రె పిల్లను వధించేటప్పుడు ఒక బలిని అర్పించేటువంటి వారు. ఆ బలిని ఎవరు అర్పించేటువంటి వారంటే, ప్రతి ఒక్క ఇంటిలో ఉన్నటువంటి ఆ ఇంటి యజమానుడు యాజకత్వంలో భాగస్థుడుగా అవుతూ
వారందరూ కూడా ఒక గొర్రెపిల్లను వధించేటువంటి వారు. ఆ విధముగా ఈ యాజకత్వం అనేది ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా వాళ్ళకి దేవుడు ఆ అర్హతను ఇచ్చి ఉన్నాడు. కాలక్రమేణము ఈ అర్హత అది గృహస్థ జీవితం జీవించేటువంటి వారందరికీ మొదట్లో ఈ యాజకత్వంలో భాగస్వం ఉన్నా కూడా, కానీ దానిని ఆ ప్రజల నుండి యాజకత్వాన్ని తీసివేసి కేవలము దేవుని చేత ఎన్నుకోబడినటువంటి ప్రజలకు మాత్రమే ఈ యాజకత్వం ఇవ్వడం జరుగుతుంది. పరిశుద్ధ గ్రంథాన్ని మనం గమనించినట్లయితే నిర్గమకాండము 19వ అధ్యాయము అక్కడ 1 నుంచి 6 వచనాలు మనం గమనిస్తే అక్కడ సారాంశం ఏమంటుందంటే, ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు ఎన్నుకున్నాడు. వారిని ఏమంటున్నాడంటే గరుడ పక్షి వలె వాళ్ళని కంటికి రెప్పలా కాచి కాపాడుతున్నాడు. అటువంటి వారిని అందరినీ కూడా దేవుడు ఏమని చెప్తున్నాడంటే, మీరు నా ప్రజలు, మీరు నా దేవుని యొక్క నా రాజ్యానికి వారసులు మీరే, కాబట్టి మీరందరూ కూడా పవిత్రమైనటువంటి సంఘం అని చెప్పేసి వాళ్ళని సంబోధించడం జరుగుతుంది. కానీ ఇదే వాక్యాన్ని మనము 1 పేతురు 2వ అధ్యాయము 9వ వచనంలో చూస్తే, మీరు ఎన్నుకోబడిన జాతి, రాజరికపు యాజక బృందము, పవిత్రమైనటువంటి జనమని అక్కడ పేతురు గారు కూడా ఈ యొక్క అంశాన్ని మళ్ళీ మనందరికీ కూడా తెలియజేస్తున్నారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, దేవుని సొంత ప్రజలు దేవుని అద్భుత కార్యములను ప్రకటింప ఏర్పరపబడినటువంటి వారట. ఈరోజు గురువులు ఎవరంటే అక్కడ వాక్యం పలుకుతుంది, దేవుడు చేయాల్సినటువంటి అద్భుతాలను, దేవుడు చేయాల్సినటువంటి పనులను ఈ యొక్క గురువుల రూపంలో దేవుడే చేస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఈరోజు గురువు ఏదో మన ఊరి పిల్లోడు కదా, వీడు మనకు తెలుసు కదా, వీడి జీవితం చిన్నప్పటి నుండి మనం చూస్తున్నాం కదా, అలాంటి చులకన చూపు చూడకూడదు. ఎందుకంటే దేవుడు మీ సంఘంలో నుండే, ఈనాటి 1వ పట్టణం ఈనాటి 2వ పట్టణంలో చెప్తుంది, యాజకుడు ఎక్కడి నుంచో పైనుంచి ఊడిపడ్డు. యాజకుడు మీ సంఘంలో నుండి, మీ కుటుంబాల్లో నుంచి దేవుడు ఎన్నుకుంటున్నాడు. దేవుడు ఒక దేవుని సేవకునిగా ఎన్నుకొని ఆయన ద్వారా మనందరి కోసము ఆ పూజలను, ప్రార్థనలు అర్పించాలని చెప్పేసి దేవుడు ఏదైతే మనకు చేయాలని ఆశపడుతున్నాడో అలాంటి పుణ్యకార్యాలు, అలాంటి అద్భుతాలను ఈ యొక్క దేవుడి చేత ఎన్నుకోబడినటువంటి ప్రజల ద్వారా దేవుడు చేయిస్తాడు. వారే యాజకులు, గురువులు అని మనకి 1 పేతురు రాసిన 1 పేతురు 2వ అధ్యాయము 9వ వచనంలో వాక్యం మనకు స్పష్టం చేస్తుంది. ఈ మొదటగా నేను ఇందాక చెప్పాను, ఈ యాజకత్వం అనేది బై బ్యాప్టిజము అందరికి కూడా భాగస్తులే. గృహస్థ క్రైస్తవులు కూడా వారు గురువు, రాజు, ప్రవక్త ఈ లక్షణాలను ప్రతి ఒక్కరు కూడా కలిగి ఉంటారు. కానీ ఈ యాజకత్వానికి అందరూ అర్హులైనప్పటికీ గురువులకు మాత్రము ప్రత్యేకంగా ఒక ఉన్నతమైనటువంటి అధికారాన్ని దేవుడు ఇచ్చాడు. అది నిర్గమకాండము 29వ అధ్యాయము అక్కడ పరిశుద్ధ వచనాలు మనం చూస్తే 1వ వచనంలో అది ఎవరికి ఇస్తున్నాడంటే అహరోను కుమారులకు ఈ యాజకత్వ భాగ్యాన్ని ఇస్తున్నాడు. అహరోను కుమారులకి మరియు అహరోనికి ఈ యాజకత్వం గురువుగా ఉండేటువంటి అభిషేకాన్ని వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా అక్కడ 4వ వచనం నుండి మనం చూస్తే ఆ కుమారులని, ఈ అహరోను కుమారులని దేవాలయానికి వాళ్ళు తీసుకొని పోవటం, అక్కడ వారికి స్నానం చేయించిన తర్వాత వారికి ఒక క్రొత్త బట్టలను, పవిత్రమైనటువంటి వస్త్రాలను ధరింపచేయటం, ఆ విధముగా వారిని గురువులుగా అభిషేకిస్తున్నాడు. ఈరోజు ఇదే వాక్యాల్ని మనం చూస్తాము. ఇంకా నూతన నిబంధనలో కూడా చూస్తాం. యోహాను శుభవార్త 13వ అధ్యాయము 3వ వచనం నుంచి చూస్తే, అలనాడు పాత నిబంధనలో ఏ విధముగా అయితే గురువును అభిషేకించేటువంటి సాంగ్యం జరిగిందో అదే సాంగ్యము మళ్ళీ యేసు ప్రభు కూడా ఈనాడు ఆ యోహాను శుభవార్త 13వ అధ్యాయంలో కూడా చేస్తున్నారు. అభిషేకం అనేది ఏ విధంగా జరుగుతుందంటే, వారు మొదటగా స్నానం చేయించబడి శుద్ధి చేయించబడిన తర్వాత వారికి కొత్త వస్త్రాలను ధరించిన తర్వాత ఆ విధముగా వారికి ఆ ప్రీస్లీ అవన్నీ కూడా అధికారం అనేది కూడా అందరు కూడా ప్రభు వారికి అందజేస్తున్నాడు.
ఆ పవిత్రాత్మ వరాలను, అభిషేకాలను వారిని అభ్యంగనంతో క్రిస్మా తైలంతో అభిషేకించడం జరుగుతుంది. అది పాత నిబంధనలు జరుగుతుంది, మరి కొత్త నిబంధనలు జరుగుతుంది. మరియు ఇప్పుడు ప్రస్తుత ప్రపంచంలో కూడా ఆ విధముగా క్రీస్తు ప్రభువు తన శిష్యులను వారి పాదాలు కడగడం ద్వారా, వాళ్ళని పాదాలు కడిగిన తర్వాత ఆ వాక్యం పలుకుతుంది. అది బాగా మనం చదివితే ఒకసారి ఇంకా బాగుంటుంది. యోహాను శుభవార్త 13వ అధ్యాయం 3వ వచనం. తండ్రి సమస్తమును తన కుమారునికి అప్పగించనని, తాను దేవుని వద్ద నుండి వచ్చుచున్నాడని, మరలి దేవుని దగ్గరికి వెళ్ళవలసిందే. అక్కడ ఏం చెప్పబడుతుందంటే, ఆ క్రీస్తు ప్రభువు ఆయన పరలోకం నుండి వచ్చాడు, మళ్ళీ పరలోకానికి వెళ్ళిపోతున్నాడు. ఈ వెళ్ళిపోయే సమయంలో ఏం చేస్తున్నాడంటే, సమస్తము పైన అధికారాన్ని ఆ యొక్క గురువులకు ఇస్తున్నాడు. ఈ సత్యాన్ని మనం గమనించాలి. అంటే భూమి పైన యేసు ప్రభు ఏదైతే చేయగలిగాడో, ఆయన ఇక మళ్ళీ తిరిగి పరలోకానికి పోయేటప్పుడు ఆ యేసు ప్రభు చేయాలనుకున్నటువంటి ఆ మిషన్ని, ఆ పనిని, ఆ పరిచర్యను దేవుడు గురువులకు అప్పజెప్పిపోతున్నాడు. తర్వాత అక్కడ వాక్యం చెప్తుంది, 4వ వాక్యంలో చూస్తే, పిమ్మట పై వస్త్రములను తీసివేసి, అంటే ఆ ప్రభువు యొక్క ఆ రాజరికపు వస్త్రాలను, ఆ పూజ వస్త్రాలను ఆయన తీసివేసి పక్కన పెట్టి ఆయన ఏం చేస్తున్నాడంటే, ఒక తుండు గుడ్డను నడిమి కట్టుకొని శిష్యుల యొక్క పాదాలను కడుగుతున్నాడు. అంటే దీని ద్వారా మనకేమర్థమవుతుందంటే, గురువు కేవలము పూజ చేసుకొని నా పని అయిపోయిందంటే సరిపోదు. గురువు ప్రజల కోసము పూజలు సమర్పించాలి, ప్రభు వాక్యాన్ని బోధించాలి. అంతేకాకుండా ఆయన ఒక సేవక రూపం దాల్చాలి. అందరి కోసము, అందరి వ్యక్తిగా ఆయన ఒక సేవకుడుగా పనిచేయాలి. ఎవడైనా గొప్పవాడు కావాల్సిందంటే, లేదా పరలోకంలో స్థానం కావాలంటే ఏం చేయాలన్నప్పుడు ప్రభు చాలా సందర్భాలు చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, మీరు సేవక రూపం దాల్చాలి, ఇతరులకు సహాయం చేయాలి, మీరు అందరిలో ప్రథముడిగా ఉండాలన్నప్పుడు ముందు మీరు పనిచేసేటువంటి వ్యక్తిగా నువ్వు మారాలి అని చెప్పేసి ప్రభువు మనందరికీ కూడా చెప్పకనే చెప్తున్నాడు. ఇంకా అక్కడే మనం చూస్తే, ఆ తుండుగడ్డ కట్టినప్పుడు ఆయన నీరును పోస్తున్నాడు, పళ్ళెంలో నీరు పోస్తున్నాడు. ఆ నీరు మనందరికి కూడా ఏమి చిహ్నంగా ఉందంటే, నీరు మనందరికి కూడా మన బాప్తిస్మం పొందేటువంటి దానికి చిహ్నంగా ఉంది. పాత నిబంధనలో నీరు ఎందుకు చిహ్నంగా ఉందంటే, ఈ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఫరో రాజు బానిసత్వం నుండి వారందరూ కూడా బయటపడిన తర్వాత, అంటే ఈ యొక్క రెడ్ సీని వాళ్ళు దాటి వచ్చారు. అంటే ఎన్నో కష్టాలను, ఇబ్బందులను, ఇక్కట్లను వాళ్ళు ఎదుర్కొన్నారు. ఈరోజు ప్రతి ఒక్క గురువు కూడా ఇలాంటి ఎన్నో సమస్యలు, ఎన్నో బాధలు, ఇవన్నీ కూడా ఆటుపోటులు, ఇవన్నీ కూడా ఎదుర్కొనాలి. నూతన నిబంధనలోకి వస్తే జ్ఞానస్నానం ద్వారా ఆ నీటిని జ్ఞానస్నానం ద్వారా ఆ నీరు తల మీద పోసినప్పుడు ఆ విధంగా శుద్ధి గావించబడుతున్నాడు. వారి పాపములన్నీ కూడా పోయి ఆయన ఆ నీటిలో మునిగడం ద్వారా, లేదా నీటిలో కడగడం ద్వారా వారందరూ కూడా నూతన క్రైస్తవులుగా, దేవుని బిడ్డలుగా, లేదా ఇంకొక మాటలో చెప్పాలంటే వారందరూ కూడా రెజరెక్టెడ్ లైఫ్ని వాళ్ళకు సూచికగా ఉన్నారు. కాబట్టి ఈరోజు ఈ విధముగా గురువులు వారందరూ కూడా క్రీస్తు ప్రభు బిడ్డలుగా మనందరికి కూడా ఉండబోతున్నారనేటువంటి ఆ సత్యాన్ని మనమందరం కూడా గమనించాలి. అందుకే మనమందరం కూడా కొన్నిసార్లు మనం చూస్తాం, ఆ సమయంలో ఇదంతా అయిపోయిన తర్వాత ప్రభు ఏం చెప్తున్నాడు, ఒక రొట్టెని తీసుకొని, ద్రాక్షరసాన్ని తీసుకొని ప్రజలందరూ కూడా ఇచ్చి ఏమని చెప్తున్నాడు, దీనిని నా జ్ఞాపకార్థంగా మీరు చెయ్యండి అంటున్నాడు. అంటే మనం ఏమనుకుంటామంటే, ఈ యొక్క కేవలము క్రీస్తు ప్రభు చెప్పింది ఈ ఒక్క మాటే కదా, దీనిని నా జ్ఞాపకార్థం చేయండి అన్నారు. మరి ఎందుకు ఇంతసేపు వాక్యాలు చదవడము, ఇంతగా మనము ఆర్భాటం చేయడం ఎందుకు అంటాం? కానీ ఇదంతా కూడా పరిశుద్ధ గ్రంథంలోనే మనము ఈ దివ్య బలి పూజను ఎలా చేయాలనేటువంటి అంశాలను కూడా ఇక్కడ మనకు పొందుపరచబడి ఉంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, దీనిని జ్ఞాపకార్థంగా చేయడం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన తల్లిదండ్రులు ఎవరైనా చనిపోయి ఉంటారు,
చనిపోయినప్పుడు మనం జ్ఞాపకార్థంగా కూడిక అని ప్రార్థన పెట్టించుకుంటాం. ఎప్పుడు పెట్టించుకుంటాం? సంవత్సరానికి ఒకసారి పెట్టించుకుంటాం. చనిపోయిన రోజే మళ్ళీ అందరి గురువుల్ని పిలిపించి జ్ఞాపకార్థ కూడిక అని చెప్పేసి పెట్టించుకుంటాం. ప్రభువు మాటల్లో ఆ విధంగా కాదు. ప్రభువు దీనిని నా జ్ఞాపకార్థంగా మీరు చేయండి అంటే, ప్రభువు చేసినటువంటి ఆ పనిని మనము ప్రతిరోజు చేయాలి. ప్రతి దివ్య బలి పూజలో మనం చేయాలి. ప్రతి దివ్య బలి పూజలో ప్రభువు వెంచేసి వస్తున్నాడు. ప్రతి దివ్య బలి పూజలో ప్రభువు మనందరి పైకి వెంచేసి వస్తున్నాడు. అందుకే 10వ భక్తనాథ పోపు గారు ఏం చెప్తున్నాడంటే, హోలీ కమ్యూనియన్ ఈజ్ ద షార్టెస్ట్ అండ్ సేఫెస్ట్ వే ఆఫ్ హెవెన్ అంటాడు, టు రీచ్ హెవెన్ అంటాడు. అంటే 10వ భక్తినాథ పోపు గారు ఈ యొక్క దివ్య సంస్కారము, ముఖ్యంగా దివ్య బలి పూజ అనేది, యూకరిస్ట్ అనేది మనము పరలోక రాజ్యానికి మనం తొందరగా చేరుకోవాలంటే దివ్య బలి పూజ చాలా ప్రధానమైనది అని చెప్పేసి చెప్పడం జరుగుతున్నారు. అదేవిధంగా పునీత బొనవంశర్ గారు ఏం చెప్తారంటే, యూకరిస్ట్ ఈజ్ ద మెడిసిన్ దట్ క్యూర్స్ ఎవ్రీ సిక్నెస్ అని చెప్తున్నారు. అంటే ఇది మనందరికి కూడా ఒక దివ్య ఔషధము. ఇది దివ్య ఔషధముగా మార్చేటువంటి ఆ శక్తి కేవలం ఒక గురువుకు మాత్రమే ఉంది అని ప్రభువు మనందరికి కూడా ఈ యొక్క వాక్యాల ద్వారా తెలియజేస్తున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అందుకేనేమో ఒకసారి పునీత డాన్ బోస్కో గారి వాళ్ళ అమ్మ మార్గరీతమ్మ గారు ఏం చెప్తుందంటే, దివ్య బలి అంటే గురువుగా ఉండడం అనేది, దివ్య బలి పూజ చేయడం అనేది క్రీస్తు శ్రమలలో పాలు పంచుకోవటం. కాబట్టి అటువంటి గొప్ప కార్యాన్ని నువ్వు చేస్తున్నప్పుడు ఏమాత్రము కూడా నువ్వు దాన్ని మర్చిపోకుండా ప్రతిరోజు దివ్య బలి పూజ సమర్పించు అని చెప్పేసి వాళ్ళ కుమారుడికి చెప్తుంది. అంతేకాక ఆమె ఏం చెప్తుందంటే, నీవు అధికార వ్యామోహంతో ధనవాంఛతతో ఉండమాకు అంటున్నారు. గురువుగా ఉన్నప్పుడు అధికారం, నేను గురువు అయిపోయినా కదా ఇక నాకంటే తోపు ఎవరు లేరు అనేటువంటి అలాంటి ఆలోచనలు కానీ, లేదా ధనం గురించి కానీ అలాంటి ఆలోచనలు ఉంటే నువ్వు నా ఇంటికి రావద్దని చెప్తారు. వాళ్ళ తల్లి చెప్తుంది ఒక గురువుకి, ఇదిగో నాయనా నువ్వు గురువుగా ఉంటే బాగుండు, లేదా ఎప్పుడు కూడా డబ్బు పిచ్చి లేదా ఇంకొకటి ఏమన్నా పిచ్చింది అనుకో, నువ్వు నా ఇంటికి కూడా రామాక అని చెప్తుంది. అంటే గురువుగా ఉండడం అనేది దేవుని యొక్క శ్రమలలో పాలు పంచుకోవటం. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ విధముగా ఇలాంటి గురువులను మనము ఎటువంటి హాని చేయకూడదని కీర్తన 105:15 పలుకుతుంది. నేను అభిషేకింపబడిన వారిని మీరు ముట్టుకొనకుడు, నా ప్రవక్తలను మీరు ఏ హాని చేయొద్దు అంటున్నాడు. ఈ వాక్యం ఇంకా మనకు బాగా అర్థం కావాలంటే జకరియా గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం చూస్తే ఏం చెప్తున్నారంటే, మిమ్ము ముట్టుకొనిన వాడు నా కనిపాపను ముట్టుకున్నట్లే అని చెప్తున్నాడు. అంటే గురువులని గురించి చెడుగా మాట్లాడడం, గురువుల్ని గురించి తిట్టడం కానీ ఇట్లాంటి చేస్తే అది దేవుని యొక్క కనుపాపతో నువ్వు చెలగాటమాన్నట్టే. అందుకే ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు గురువుల గురించి మనం చాలా గొప్పగా వింటుంటాం. అందులో మంచి వింటుంటాం, చెడు వింటుంటాం. కానీ ఒకటి గమనించండి, వారు మీ సంఘము నుండే ఎన్నుకోబడినటువంటి వారు. అందరం బలహీనులమే, అందరం పాపాత్ములమే, కానీ మనలోని బలహీనతలను అన్నిటిని కూడా దేవుడు తుడిచివేస్తూ, అందుకే ఈరోజు ఇలాంటి సువిశేష పట్టణంలో మీరు గమనిస్తే ప్రభు ఏమంటున్నాడు, ద్రాక్షవల్లి తీగ ఆ మొక్కకు అంటి పెట్టుకోకపోతే ఏమవుతుంది, అది ఫలించదు. ఈరోజు దేవుని యొక్క ఆలోచనలకు మనం అనుగుణంగా జీవించలేనప్పుడే అక్కడ కత్తరింపులు అనేవి జరుగుతాయి, కరెక్షన్స్ అనేవి జరుగుతాయి. ఈరోజు భరత్ కుమార్కి దాదాపు 10 సంవత్సరాలు కూడా ఆయన ఈ కత్తరింపులు అనేవి జరుగుతూనే వచ్చాయి. ఇప్పుడు భరత్ కుమారే కాదు, ఇలాంటి జీవితంలో, మన జీవితంలో గృహస్థ క్రైస్తవులు కావచ్చు, గురువులు కావచ్చు, అందరం కూడా దేవునితో అంటిపెట్టుకొని ఉన్నప్పుడే మన జీవితం ధన్యమవుతుంది. అందుకే ఈరోజు గురువుగా ఉండడము, గురువు కావడానికి ఎంత కష్టపడ్డారో గురుత్వాన్ని నిలబెట్టుకోవడం కూడా అంతే కష్టం. కాబట్టి కొంతమంది అంటుంటారు, గురువులు అయిపోయిన తర్వాత వాళ్ళకేముంది, ఒక పూజ చేసుకొని బాగా నిమ్మలంగా తిని పడుకోవడమే కదా అని. మీరు ఉండండి, ప్రార్థన చేయండి, అప్పుడు మీకు అర్థమవుద్ది. పని చేసుకోవడం చాలా ఈజీ, కానీ ప్రార్థన చేయడమే చాలా కష్టం.
ఆ ప్రార్థన మనం చెప్పడం వరకు బాగుంటుంది, కానీ దాన్ని ప్రాక్టికల్గా ఎవరైతే ప్రార్థన నిజంగా చాలామంది చెప్తారు మేము ప్రార్థన చేస్తాం. నిజంగా మనసాక్షితో చెప్పండి ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు. కాబట్టి ప్రార్థన చేయడం అనేది మనము అభిషేకంతో కూడుకున్నది. ఊరిక మనం ఏదో ఆశామాషగా ప్రార్థన చేయడం కాదు. ప్రార్థన చేయడం అన్నా, వాక్యాన్ని చెప్పడం అన్నా అది ఒక అభిషేకం అంతే. దేవుని యొక్క ఇన్స్పిరేషన్ లేనిదే ఎవరు గురువు గారు ఎవరు ఏం మాట్లాడలేరు. కొంతమంది అంటుంటారు, ఇదిగో ఈ ఫాదరు ఎప్పుడు చూసినా మమ్మల్ని పాయింట్అవుట్ చేసి మా గురించే ప్రసంగం చెప్తున్నాడు. నువ్వు ఆ రోజే బుద్ధిగా కరెక్ట్గా వింటావు ప్రసంగం. దేవుడు ఆ వాక్యం వినడం ద్వారా, ఆ వాక్యాన్ని చెప్పడం ద్వారా దేవుడు నీ హృదయాన్ని తాకుతున్నాడు. అంటే ఆ వాక్యం నీకు ఏ విధంగా ఉందంటే, ప్రతి వర్డ్ ఆఫ్ గాడ్ అనేది అది మనకు అద్దం లాంటిది, మిర్రర్ లాంటిది. అంటే ఈ వాక్యము మన తప్పుల్ని మనకు వేలెత్తి చూపిస్తుంది. ఆడ గురువు మిమ్మల్ని వేలెత్తి చూపించడం కాదు, వాక్యము మిమ్మల్ని పరిశుద్ధులను చేస్తుంది. ఈ సత్యాన్ని మీరు గమనించాలి. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ విధంగా మనము గురుత్వంలో ఒక మంచి జీవితం జీవించాలంటే ఏ విధంగా జీవించాలంటే, అందుకే యోహాను శుభవార్త 10వ అధ్యాయము 3-4 వచనాలు మనం గమనిస్తే, కాపరి స్వరాన్ని గొర్రెలు విన్నప్పుడు అవి ఎంతో సంతోషంగా ఉంటాయంట. అదే జీతగాడు దొంగవాడు వచ్చి గొర్రెలు పిలిచినప్పుడు అవి తన వెంట వెళ్ళవు. కాపరి స్వరాన్ని ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు ఆ కాపరితో కలిసి ఆ మందంతా కూడా ఎంతో సంతోషంగా ఉంటుంది. ఆ విధంగా ప్రతి గురువు, ప్రతి గృహస్థ క్రైస్తవు ఆ ప్రభు యొక్క స్వరాన్ని ఎప్పుడైతే వింటారో అప్పుడే వారి జీవితం ధన్యమవుతుంది. ఈ విధంగా మనము ఇంకా గమనించాల్సింది ఏంటంటే, యోహాను శుభవార్త 15వ అధ్యాయము 4వ వచనంలో ఈ విధంగా చెప్తున్నారు, నేను మీ యందును మీరు నా యందు ఉండాలంటే ఒకటి ఏ చేయాలి, అదేంటంటే ప్రభు మాటలు వినాలి. ప్రభు మాటల్ని విన్నట్లయితే ప్రభు మన యందు ఉంటాడు. చివరిగా నేను ఒకటి చెప్తాను, ఇది మాత్రము మీరే చదవండి. హెబ్రీయులకు రాసిన లేఖ 13వ అధ్యాయము 17వ వచనము. హెబ్రీయులకు రాసిన లేఖ 13వ అధ్యాయం 17వ వచనం చదువుతారా? మీ నాయకులకు అంటే మీ గురువులకు మీరు విధేయులై వారి ఆజ్ఞలను పాటింపుడు. వారు చేయవలసినటువంటి పనుల గురించి ఇక్కడ ఏం గమనించాలంటే, మీరు గురువులకు మీరు విధేయులై ఉండాలి. ఎందుకు విధేయులు ఉండాలంటే, వారు దేవునికి లెక్క చెప్పాలి. ఎందుకంటే మీ ఆత్మలన్నిటిని కూడా రక్షించేటువంటి బాధ్యత గురువులదే. కాబట్టి మీరు వాళ్ళ మాటలను వినకుండా మీరు పెడత్రోవన పట్టినట్లయితే అది దేవుడు ఆ పనిష్మెంట్ ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా గురువులను ఒక కాపరి, సంఘ కాపరి ప్రతి ఒక్కరిని గుడికి రప్పించుకోవడం, ప్రతి ఒక్కరిని ఆ దైవికంలో పెంచడం అనేది అది గురువు యొక్క పని, అది వారి కర్తవ్యం. వాళ్ళ కర్తవ్యం వాళ్ళు చేస్తున్నప్పుడు మీరు విధేయులై ఉన్నచో, గురువుకు సహకరిస్తే, తిరుసభ కట్టడలో ఒక కట్టడం ఉంది, ఏమని, మీరు విచారణ గురువులకు సహాయం చేయాలి అని. విచారణ గురువులకు సహాయం చేయమంటే డబ్బు తీసుకొచ్చి ఇవ్వమని కాదు. ఆడ ఆధ్యాత్మికమైనటువంటి విషయాలలో, ప్రార్థన విషయంలో, వాక్యం విషయంలో మీరందరూ కూడా ఒక కుటుంబముగా, ఆది క్రైస్తవులు ఏ విధముగా అయితే రొట్టె విరుచుట యందు, ప్రార్థించుట యందు, వాక్యం వినుట యందు, సహవాస జీవితం యందు కలిసిమెలిసి అన్యోన్యంగా ఉన్నారో అలాంటి జీవితాన్ని మీరందరూ కూడా క్రియేట్ చేసుకోవాలి. మీరు వారికి సహకరించినట్లయితే వారు సంతోషముగా తమ యొక్క పరిచర్యను కొనసాగిస్తారు. మీరు వారికి సహకరించకపోతే ఏమవుతుందంటే అది మీకు నిష్ప్రయోజకంగా ఉంటుంది, అది మీకు ఆశీర్వాదం కాదు. ఒక గురువు తన యొక్క పరిచర్యలో సంతోషంగా లేడంటే దానికి కారణం మీ సంఘమే. కాబట్టి మీ సంఘమును, గురువులను గౌరవించడము, వారిని సంతోషపెట్టడము అది మీ వంతు సహాయము, మీ వంతు బాధ్యత. అలా చేసినప్పుడే ఆ గ్రామానికి, ఆ విచారణకి, అక్కడ ఉన్నటువంటి సంఘానికి అంతటి కూడా అభిషేకం అనేది దొరుకుతుంది, దేవుని యొక్క అనుగ్రహాలన్నీ దొరుకుతాయి. కాబట్టి ఈరోజు మీ యొక్క ఊరి బిడ్డ, ఈ యొక్క గురుశ్రీ భరత్ కుమార్ గారు ఆ గురువుగా రావటం, ఈ యొక్క మొదటిగా ఈ యొక్క గ్రామం నుండి ఎంతోమంది సిస్టర్లు ఉన్నారు, కానీ నాకు తెలిసి ఈయనే మొదటి గురువు అనుకుంటా. కాబట్టి ఈరోజు మీరందరూ కూడా గురువుల పట్ల
శ్రద్ధ చూపించండి, గౌరవించండి. వారికి కావాల్సినటువంటి వారికి ముఖ్యంగా వారి యొక్క పరిచర్యలో మీ వంతు సహాయం చేయాలని చెప్పేసి మనమందరం కూడా ఈ యొక్క దేవబలి పూజలో ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున అందరం లేచి విశ్వాస ప్రమాణమును ప్రకటించుదాము. పరలోకమును భూలోకమును సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను. అతని యొక్క ఏకసుతుడు మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసిస్తున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారంలోనే పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్లను చనిపోయిన వాళ్లను తీర్పు చేయుటకు వచ్చెను. పవిత్రాత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనములను విశ్వసిస్తున్నాను. పాపముల మన్నింపును విశ్వసిస్తున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసిస్తున్నాను. నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువు 2 కారణముల చేత తన శిష్యులను ఎన్నుకుంటూ ఉన్నాడు. ఒకటి, తనతో ఉండటానికి. రెండవది, తన చేత పంపబడటానికి. సువార్త నిమిత్తమై ప్రపంచమంతా వెళ్ళి ఆ క్రీస్తు ప్రభువుకు సాక్ష్యం ఇవ్వమని తాను ఎన్నుకున్న ఆ గురువులను దీవిస్తూ ఆశీర్వదిస్తూ ఆ శిష్యులను ముందుకు నడుపుతూ ఉన్నాడు శ్రీ సభలో. ఈరోజు మనము ఆ భరత్ కుమార్ యొక్క ప్రథమ కృతజ్ఞతాంజలి సమర్పణ సందర్భంలో ఆ బిడ్డను ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించాలని, భగవంతుని యొక్క కృప ఆయనపై నిండుగా ఉండి క్రీస్తు సువార్త నిమిత్తమై ఆయన నిండుగా జీవించాలని, అలాగే మనందరి మనవుల కోరికలను కూడా ఆ భగవంతుని ముందు ఉంచి ప్రార్థించుదాము. మనందరి సమాధానం. పరమేశ్వరా ప్రాణేశ్వరా ఆలించు మా ప్రార్థన. పరమేశ్వరా ప్రాణేశ్వరా ఆలించు మా ప్రార్థన. జ్ఞానమునకు అధిపతి అయిన యేసయ్యా, దైవరాజ్యమునకై మీరు ఎన్నుకొనిన మా పరిశుద్ధ ఫ్రాన్సిసు పాపు గారిని, పీఠాధిపతులను, గురువులను, మఠవాసులను, ఉపదేశకులను దీవించండి. వారు మీ దివ్యవాక్కును బోధిస్తూ సకల విశ్వాసుల ఆధ్యాత్మికాభివృద్ధికై కృషి చేసి సంపూర్ణమైన జ్ఞాన వరప్రసాదములను దయచేయండి. వారికి ఆరోగ్యమును ఆయువును దయచేసి వారు వెళ్ళు ప్రతి స్థలమును దీవించుమని వేడుకొనుచున్నాము. పరమేశ్వరా ప్రాణేశ్వరా ఆలించు మా ప్రార్థన. పరమేశ్వరా ప్రాణేశ్వరా ఆలించు మా ప్రార్థన. ఓ ప్రేమగల సర్వేశ్వర, నిత్య గురువైన దేవా, నా మార్గ చూపరి, నీ ప్రేమ మధురం, నీ ప్రేమామరం, నీ ప్రేమ దయా కనికరము కలదు. ఓ యేసు ప్రభువా,
ఎందుకు పనికిరాని నన్ను ఎన్నుకొని నన్ను నీ పవిత్రాత్మతో అభిషేకించి యాజకత్వపు బాధ్యతను అప్పగించునందులకు మీకు కృతజ్ఞుడను. దేవా, ప్రతిరోజు మీ పవిత్ర శరీర రక్తాలను తాకే అదృష్టము నాకు కల్పించారు. తలపుల యందును చేతల యందును వాక్కు క్రియల యందును నన్ను పరిశుద్ధముగా ఉంచి ప్రతి నిత్యము మా అందరి పాప పరిహారమునకై నీ దివ్య బలి పూజను సమర్పించుట యోగ్యతను నాకు దయచేయండి. మీ సేవలో జీవితాంతము తరించు భాగ్యమును ఆయురారోగ్యములను సేవలో తృప్తిని దయచేయమని వేడుకొనుచున్నాను. నీకై జీవించే భాగ్యమును నాకు దయచేయండి. ఈశ్వరా ప్రాణేశ్వరా ఆలించు మా ప్రార్థన. పరమేశ్వరా ప్రాణేశ్వరా ఆలించు మా ప్రార్థన. కనికర ప్రదాత బాలయేసు, మీ జన్మదినమునకు తయారవుచున్న మా కుటుంబాలను అధికముగా దీవించమని వేడుకొనుచున్నాము. నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులను, నా తోబుట్టువులను మీ దివ్య సేవ ప్రేమలో జీవించు భాగ్యము దయచేయండి. బంధుమిత్రులను, తోబుట్టువులను, స్నేహితులను, శ్రేయోభిలాషులను, నా గురుత్వమునకు సహాయము చేసిన ప్రతి ఒక్కరిని నీ నిండైన దీవెనలతో దీవించండి. వారు సమృద్ధిగా వర్ధిల్లునట్లు అనుగ్రహించండి. మీ దీవెనల వర్షము వారిపై కురిపించమని ఈశ్వరా ప్రాణేశ్వరా ఆలించు మా ప్రార్థన. పరమేశ్వరా ప్రాణేశ్వరా ఆలించు మా ప్రార్థన. దయాపూర్ణుడవైన సర్వేశ్వరా, మా విచారణను మీ పవిత్ర పాద సన్నిధిలో అర్పించుచున్నాము. మా విచారణ కర్తలను, సహాయక గురువులను అధికముగా దీవించుమని వేడుచున్నాము. మీ చిత్తమును, ప్రణాళికను వారు సంపూర్ణము చేసి ప్రజలందరికీ ఆధ్యాత్మిక సౌభాగ్యమును అందించే కృపను దయచేయుమని పరమేశ్వరా ప్రాణేశ్వరా ఆలించు మా ప్రార్థన. పరమేశ్వరా ప్రాణేశ్వరా ఆలించు మా ప్రార్థన. భూలోకమునకు పరలోకమునకు అధిపతి అయిన తండ్రి,
మీకు వేలాది వందనములు, కృతజ్ఞత స్తోత్రములు. నా కుటుంబములో మరణించిన వారందరినీ మీకు అర్పించుచున్నాము. మానవ బలహీనతలతో చేసిన తప్పులను మన్నించండి. మరణించిన ప్రతి విశ్వాసి ఈ పూజా ఫలము ద్వారా విడుదల చెంది మోక్షరాజ్యములో పునీతుల సత్సాంగత్యమును అనుభవింప మీ కృపను దయచేయుమని వేడుకొనుచున్నాము. పరమేశ్వరా, ప్రాణేశ్వరా, ఆలించు మా ప్రార్థన. పరమేశ్వరా, ప్రాణేశ్వరా, ఆలించు మా ప్రార్థన. సర్వేశ్వర, మేము చేసినవి విన్నపములను దయతో స్వీకరించండి. మా హృదయములలో ఉన్నటువంటి మనవులన్నింటినీ మీకు సమర్పిస్తున్నాము. మీ చిత్తమైనచో వాటన్నింటినీ దీవించి ఆశీర్వదించి మాకు ప్రీతి పాత్రముగా చేయమని, నీ మహిమార్థము మీ యొక్క సేవలో జీవించే భాగ్యమును మాకు దయచేయమని ఈ ప్రార్థనను మన నాథుడును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఇది అర్పణ సమయం. కానుకలు తీసుకొని వచ్చిన వారు పీఠం చెంతకు రావాల్సినదిగా మనవి చేస్తూ ఉన్నాము.
మనవులనర్పించగా ఎదలో దోషములు మన్నించెదా నా మదిలో ప్రేమతో తరించెదా ఎగలో దోషములు మన్నించెదా నా మదిలో ప్రేమతో తరించెదా నిన్నే కీర్తింతును నిన్నే సమర్పింతును దేవా నీ సన్నిధిలో నీ పూజలు చేయ నిత్య నూతన రక్షణ నాకిచ్చితివి పాపముతో నిండిన ఈ మనిషి కోసం దివినే విడిచి భూమిలో వసించనా పాపముతో నిండిన ఈ మనిషి కోసం దివిని విడిచి భూమిలో వసించెదా జగలో అలజడులు సమసిపోవగా నా మదిలో మమతలే ఉప్పొంగగా మెదలో అలజడులు సమసిపోవగా నా మదిలో మమతలే ఉప్పొంగగా నిన్నే కీర్తింతును నిన్నే సమర్పింతును దేవా నీ సన్నిధిలో నీ పూజలు చేయ నిత్య నూతన రక్షణ నాకిచ్చితివి దేవా నీ సన్నిధిలో నీ పూజలు చేయ నిత్య నూతన రక్షణ నాకిచ్చితివి సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపుము. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. సర్వశక్తిగలవో సర్వేశ్వరా, భక్తిపూర్వకముగా మేము నీ సన్నిధికి చేర్చిన ఈ అర్పణలను దయతో స్వీకరింపుము. యాజకుడును బలి వస్తువునైన క్రీస్తును అంగీకరించినట్లు అతని యాజకత్వములో భాగమును పొందిన నేను నీకు ప్రీతిపాత్రమైన ఆధ్యాత్మిక బలిగా ఆత్మార్పణముగా వించుకొను వరమును దయచేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన ప్రభువైన ఏలిన వారికి
కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఏలినవారా పావన పితా సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, మా ఏలిన వారైన క్రీస్తు ద్వారా ఎల్లప్పుడూ దేవదూతలతో పాడగా పునీతులతో పాడగా హోసాన గీతము. దేవదూతలతో పాడగా పునీతులతో పాడగా హోసాన గీతము. హోసాన పాడుదాం దేవాది దేవునకు, హోసాన పాడుదాం ప్రభు యేసురాజునికి. హోసాన పాడుదాం దేవాది దేవునకు, హోసాన పాడుదాం ప్రభు యేసునాథునికి. హోసాన పాడుదాం దేవాది దేవునకు, హోసాన పాడుదాం ప్రభు యేసునాథునికి. పాడుదాం ప్రభు యేసునాథునికి. హోసాన పాడుదాం దేవాది దేవునకు, హోసాన పాడుదాం ప్రభు యేసునాథునికి. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలయనా నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచ మాద్యాంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకు ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము.
పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మా నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను. మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరం. పాపములకు గాను సిలువ మీద కొట్టబడిన యేసుదేవా మీకే ఆరాధనా, మీకే ఆరాధనా. విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను. మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై హారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. నా పాపములకు గాను సిలువ మీద కొట్టబడిన యేసుదేవా మీకే ఆరాధనా, మీకే ఆరాధనా. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా మేము నీ మరణమును ప్రకటించెదము, మీ ఉద్ధారమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము, వేచియుందుము. కనుక తండ్రి నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను
అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేం చేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్ర ఆత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనసు కలిగియుండునటులా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దైవమాత అయిన మరియమాతతోనూ ఆమె బతేగు పరిశుద్ధ జోజప్ప గారితోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ పునీత అస్సిసి ఫ్రాన్సిస్ వారితోనూ పునీత పాదువపురి అంతోని వారితోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరుచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుకొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయి మీ శ్రీసభను, మీ సేవకుడుకు మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా జ్వానేసు పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. మీ చిత్త ప్రకారము మీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదెసల చెదిరియున్న నీ బిడ్డలనందరినీ కనికరించి నీతో ఐక్యపరుచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ, ముఖ్యముగా నూతన గురువు భరత్ కుమార్ వారి కుటుంబంలో మరణించిన బిడ్డలందరినీ, అలాగే ఈ గ్రామంలో మరణించిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచ్చట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమై ఉండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి.
మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ములను విముక్తులను చేసి అన్ని కనతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. 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 ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. ఇప్పుడు నూతన గురువులు కుటుంబ సభ్యులకు తన యొక్క దివ్య సప్రసాదములను, దేవుని యొక్క రక్త మాంసములను పంచిపెడతారు. మిగతా వారందరికీ ఇతర గురువులచే దేవుని యొక్క ఆహారము పంచిపెడును. సజీవ విందు స్వర్లోక విందు సత్య జీవ విందు ఇది అమర ప్రేమ విందు. సరి 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 గా గరి స సరి 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 గా గరి స సరి 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 గా గరి స సరి 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 పా పా గరి స. అమరమైన విందు, అమరేశ్వరుని విందు, సత్య జీవ విందు, ఇది సజీవ క్రీస్తు విందు. అమరమైన విందు, అమరేశ్వరుని విందు, సత్య జీవ విందు, ఇది ఎడారిలో మన్నాగా దిగి వచ్చిన ఈ విందు, కడరా భోజన జ్ఞాపకం, ఆత్మల రక్షణ విందు. ఎడారిలో మన్నాగా
ఫలము ఈ విందు భగవంతునికి భక్తునికి బంధము ఈ విందు భక్తులను బలపరచి దేవుని చేతు విందు భక్తులను బలపరచి దేవుని చేర్చు విందు అమరమైన విందు పరమేశ్వరుని విందు సత్య జీవ విందు ఇది సజీవ క్రీస్తు విందు అమరమైన విందు పరమేశ్వరుని విందు సత్య జీవ విందు ఇది సజీవ క్రీస్తు విందు ఎడారిలో మన్నాగా దిగి వచ్చను ఈ విందు కడరా భోజన జ్ఞాపిక ఆత్మల రక్షణ విందు ఎడారిలో మన్నాగా దిగి వచ్చిన ఈ విందు కడరా భోజన జ్ఞాపిక ఆత్మల రక్షణ విందు అభిషిక్తుల వస్త్రాలతో రూపొందెను ఈ విందు అభిషిక్తుల వస్త్రాలతో రూపొందెను ఈ విందు ఆత్మీయత ఫలింపచేసే అమరవరము ఈ విందు ఆత్మీయత ఫలింపచేసే అమరవరము ఈ విందు అమరమైన విందు అమరేశ్వరుని విందు సత్య జీవ విందు ఇది సజీవ క్రీస్తు విందు అమరమైన విందు అమరేశ్వరుని విందు సత్య జీవ విందు ఇది సజీవ క్రీస్తు విందు సా సరిగ సరిస స సరిగ సరిస పద దశ సరి రిగ గ ప సరి గ రి రి. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా యొక్క కృతజ్ఞత సుమాంజలులు తెలియజేసుకుంటున్నాను. మొట్టమొదటిగా నన్ను ఎన్నుకొని నాకు ఈ గురుత్వ అభిషేకమును దయచేసినటువంటి ఆ దేవాది దేవునికి, పవిత్రాత్మ సర్వేశ్వరునికి, ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తుకు నేను ఎంతో కృతజ్ఞుడై ఉన్నాను. నా జీవితం చాలా కష్టాలలో ఉన్నటువంటిది అయినను దేవుడు నన్ను ఎన్నుకొని నాకు ఒక గురుత్వ అభిషేకమును దయచేసినందులకు నేను ఆ ప్రభువు నాకు కృతజ్ఞతా వందనములు తెలియచేసుకుంటున్నాను. మరి తర్వాత హిస్ ఎమినెన్స్ కార్డినల్ అంతోని పూలా గారు సారథ్యములో ఆయన ప్రేమ వలన, ఆయన ప్రోత్సాహం వలన నేను ఇప్పుడు గురువుగా అభిషేకింపబడ్డాను. నన్ను ఎన్నుకొని నాకు కావలసినటువంటి ఎన్నో సహాయ సహకారాలు చేశారు. ఆయన నాకు ఒక తండ్రితో సమానము. కావున నా తండ్రి అయినటువంటి కార్డినల్ పూల అంతోని గారికి నా కృతజ్ఞత సుమాంజలులు. బిషప్ విన్సెంట్ నిర్మల్ గోమ్స్ నన్ను గురువునుగా అభిషేకించినటువంటి బిషప్ గారు. మరి ఈయన గురించి ఎంత చెప్పినానో తక్కువే. ఆయన ఎంత సాత్వికుడు, ఎంత మంచి మనసు కలవాడంటే ఆయన నిజంగా ఒక అపర క్రీస్తుగా జీవించేటటువంటి ఒక గొప్ప వ్యక్తి. సో నేను ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన నన్ను ఎన్నుకొని నాకు కావలసిన తర్ఫీదునిచ్చి నన్ను ఈరోజు ఈ యొక్క గురుత్వ అంతస్తులోకి చేర్చినటువంటి ఆయనకు నా యొక్క కృతజ్ఞతా సుమాంజలులు తెలియజేసుకుంటున్నాను. మరి కర్నూలు పీఠ కాపరి గోరంట్ల జానేసి బిషప్ గారికి
నేను ఎంతో కృతజ్ఞుడను. మేము ఎప్పుడైతే నా యొక్క ఆర్డినేషన్ గురించి చెప్పి ఉన్నామో అప్పటి నుండి ఆయన మా గురించి ప్రార్థన చేస్తూ మీకు ఎటువంటి సమస్య లేదు, నేను మిమ్మల్ని చూసుకుంటాను అని మాకు ధైర్యమునిచ్చి నాకు ఈ యొక్క అంతస్తును కలిగించినటువంటి గోరెంట్ల జానేష్ బిషప్ గారికి నా యొక్క నమస్సుమాంజలులు. ఇక్కడ విచ్చేసి ఉన్నటువంటి మేరీమాత ప్రొవిన్షియల్ సుపీరియర్ ఫాదర్ మరియదాసు గారు. ఫాదర్ మరియదాసు గారికి నాకు ఎంతో అనుబంధం. నేను ఫిలాసఫీ చదువుతున్నప్పటి నుంచి మరి ఆయన థియాలజీ చదివేవారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో రకాలుగా నాకు సహాయం చేశారు, ఆధ్యాత్మికంగా సహాయం చేశారు. మరి ఇంకా ఎన్నో రకాలైనటువంటి సహాయాలు చేసి నన్ను ప్రోత్సహించి నన్ను ఇంత గొప్ప అభిషేకమునకు ఒక విలువైన బాటను వేసినటువంటి ఫాదర్ మరియదాస్ గారికి నా యొక్క నమస్సుమాంజలులు. మన ప్యారిష్ ప్రీస్ట్ గారు ఫాదర్ కిషోర్ గారు, ఈ యొక్క ప్రోగ్రాం ఎప్పుడైతే మేము మొదలు పెట్టి ఉన్నామో ఆయన ఇక్కడికి ప్యారిష్ ప్రీస్ట్గా వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకటే మాట చెప్పేవారు, భరత్ నీకు నేనున్నాను, నువ్వు నీ యొక్క కార్యక్రమంలో ముందుకు వెళ్ళు, ఇదే నీకు లాస్ట్, ఇదే నీకు చివరి, ఇదే నీకు ప్రథమం అనేటట్టుగా నీవు ప్రయత్నించి ఆ యొక్క గురుత్వ జీవితాన్ని పొందుకునే భాగ్యాన్ని మరి పొందుకునేలాగున నువ్వు ప్రయత్నించాలని నాకు ఆ యొక్క మంచి మాటలను చెప్పి నన్ను ప్రోత్సహించి ఈ యొక్క గురుత్వ అంతస్తుకు నన్ను నడిపించినందుకు ఆయనకు నా యొక్క నమస్సుమాంజలులు తెలియజేసుకుంటున్నాను. అక్కడే మరి ఇక్కడ ఉన్నటువంటి ఫాదర్ మర్రెడ్డి గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి హాస్టల్లో చదువుతున్నప్పటి నుంచి ఆయన నన్ను సాకుతూ వచ్చారు. మా కుటుంబానికి ఎంతో గొప్ప సహాయాలు చేసి మరి మాకు ఒక ప్రియ తండ్రిగా ఉంటూ మమ్మల్ని అందరినీ దీవించి నాకు యొక్క గొప్ప అభిషేకమును పొందుకునే ఆ యొక్క బాటలో తను కూడా ఒక ఇన్స్ట్రుమెంట్గా ఉన్నందుకు మరి ఫాదర్ గారికి అనేకమైనటువంటి వేలాది కృతజ్ఞతా వందనములు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫాదర్, యువర్ లవ్ ఈస్ రియల్లీ ఎక్సలెంట్ టు మీ. థ్యాంక్ యూ సో మచ్. ఆ తర్వాత ఫాదర్ కాకర్ల అంతోనిరాజు గారు, ఆయన ఇప్పుడు మన మధ్య ఇక్కడ లేరు, కానీ ఆ ఫాదరు ఎంత గొప్పవారంటే ఆయన ఎంతోమందికి నాలాగా కష్టపడే గురువులకి సహాయం చేసినటువంటి గొప్ప వ్యక్తి. వందల మంది గురువులు ఆయన చేతుల ద్వారా అయ్యారు. సో నేను కూడా ఆయన చేతుల ద్వారా అయినటువంటి ఒక గురువును, కాబట్టి ఆయన నాకు దేవుడితో సమానం. సో కాకర్ల అంతోనిరాజు స్వామి గారికి అనేకమైనటువంటి నమస్సుమాంజలులు నేను తెలియజేసుకుంటున్నాను. నా ఈ యొక్క చివరి స్థానంలో గురువుగా అయ్యే ఆ సమయంలో ఆయన చేసినటువంటి సహాయమే నన్ను ఇంత దూరం తీసుకొని వచ్చింది. కాబట్టి ఆయనకు నా యొక్క పాదాభివందనాలు తెలియజేసుకుంటూ ఆయనకు నా యొక్క కృతజ్ఞతా సుమాంజలులు తెలియజేస్తున్నాను. మరి ఇక్కడ ఉన్నటువంటి ఫాదర్ జోసెఫ్ పాలడుగు గారు ఎంతో మంచి వ్యక్తి. నన్ను ఎప్పుడే కానీ అరే తమ్ముడు నేనున్నాను రా, పర్వాలేదురా అని చెప్పేసి ఎన్నో రకాలుగా, నేను పెద్దవటిపల్లిలో వారు అసిస్టెంట్ గురువుగా ఉన్నప్పటి నుంచి మళ్ళీ ఇప్పుడు సుపీరియర్గా ఉన్నప్పటి వరకు నేను ఎప్పుడైనా హాలిడేస్కి వెళ్ళినప్పుడు నాకు మినిస్ట్రీని దయచేసి అక్కడే తన దగ్గర ఉంచుకుంటూ మరి నాకు ఎన్నో రకాలుగా సహాయం చేసినటువంటి ఒక నిజమైన స్నేహితుడు, నిజమైన అన్న. సో జోసఫ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సో మరి నాకు ఇంకొక అత్యంతమైన ప్రియమైనటువంటి వ్యక్తి ఫాదర్ అమృత్ ప్రతిపాటి. ఇప్పుడు ఆయన ఇటలీలో తన యొక్క పై చదువుల్లో ఉన్నారు. ఆయన కూడా నన్ను ఎన్నో రకాలుగా ప్రోత్సహించారు. చాలా రకాలైనటువంటి, నాకు ఆయన జూనియరు, కానీ ఆయన నన్ను ఒక సీనియర్గా, అంటే ఆయనే నాకు ఒక సీనియర్ అయి, నాకు ఒక అన్నయ్య, ఒక తమ్ముడై ఎన్నో రకాలుగా, సో చాలా రకాలైనటువంటి ఆ యొక్క
సహాయాలను సహకారాలను దయచేసి నేను ఇప్పుడు గురువుగా ఉండడానికి కావలసిన ఆ అర్హతను ఆయన కూడా భాగస్థుడై ఉన్నందుకు ఆయనకు నమస్సుమాంజలు తెలియజేసుకుంటున్నాను. మరి నంద్యాల ప్యారిష్ ప్రీస్ట్ ఫాదర్ ప్రసన్న అన్నగారు చాలా చాలా మంచి వ్యక్తి. ఆయనతో మాట్లాడేటప్పుడు ఎవరితో మాట్లాడుతున్నాం అన్నట్టుగా ఉండదు, మన సొంత వ్యక్తి, మన కుటుంబంలో అయినటువంటి ఒక వ్యక్తిగా చాలా చక్కగా ప్రోత్సహించి నన్ను ఈ యొక్క గురుత్వ జీవితానికి తను కూడా ఒక ఇన్స్ట్రుమెంట్గా ఉన్నందుకు అన్నా నీకు అనేకమైనటువంటి నమస్సుమాంజలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అలాగే ఫాదర్ కోడూరు రాజేంద్ర ప్రసంగం చెప్పినటువంటి ఫాదర్ ప్రసంగం వినారా అందరూ? ఎంత చక్కగా చెప్పారు కదండి. ఎక్సలెంట్ ప్రీస్ట్ ఈస్ రియల్లీ. ఆయన ప్రసంగాలు చాలా మనసులోకి చొచ్చుకొని పోతాయి. సో ఫాదర్ కూడా నాకు జూనియరు, అత్యంత సన్నిహితుడు. నేను ఇంకొక రకంగా చెప్పాలంటే మళ్ళీ నేను ఒక గ్యాప్ తీసుకున్నప్పుడు అతనే నన్ను ప్రోత్సహించి నీకు గురుత్వ అభిషేకం ఉంది, నువ్వు ఖచ్చితంగా గురువు కావాలి అని ఆ యొక్క మాటలను చెప్పి నన్ను ఈ యొక్క అంతస్తుకు చేరుకునే ఆ యొక్క అవకాశాన్ని నాకు దయచేసినందుకు ఫాదర్ కోడూరు రాజేంద్ర గారికి నా యొక్క నమస్సుమాంజలు తెలియజేసుకుంటున్నాను. ఇంకొక రకంగా ఆయన నాకు రెండో ఒకేషన్ ప్రమోటర్. ఫాదర్ థ్యాంక్ యూ సో మచ్ ఫాదర్. ఆ తర్వాత ఫాదర్ ఆవుల దేవదాస్ గారు, ఆయన కూడా యుఎస్లో ఉన్నారు. నన్ను తన సొంత తమ్మునిగా ఎప్పుడైనా నంద్యాలకు వెళ్ళినప్పుడు రా తమ్ముడు కూర్చో భోంచేయి అని చెప్పేసి ఎంతో చక్కగా తన సొంత మిత్రునిగా బంధువుగా చూసుకొని మరి ఆయన కూడా చాలా విషయాలు చెప్పేవారు. ఎటువంటి వేరే రకంగా నువ్వు వెళ్లకుండా నువ్వు ఈ గురుత్వ జీవితంలోనే ఉండాలి, ఎన్ని కష్టాలు వచ్చినా కూడా మనము పోరాడదాం, ఆ యొక్క దేవుని సన్నిధిలో నువ్వు ఒక గురువుగా అభిషేకింపబడాలని నన్ను ప్రోత్సహించినందులకు ఆయనకు కూడా అనేకమైనటువంటి నమస్సుమాంజలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా తర్వాత మా యొక్క సెమినరీలో ఉన్నటువంటి ఫాదర్ రెక్టర్ గారు, ఫాదర్ రాయన్ ఎస్విడి, భోపాల్లో నేను సెమినరీలో చదువుకునేటప్పుడు మరి అప్పుడు ఆయన నాకు చాలా రకాలుగా నేను ఎప్పుడు ఏ చోటకి వెళ్ళాలి అని పర్మిషన్ అడిగినా కూడా పంపించేవారు. సో ఎన్నో రకాలుగా చాలా చోట్లకి వెళ్ళి తిరిగి వచ్చేవాడిని. ఆయన సహాయం వలనే మరి ఆయన చాలా ప్రయత్నాలు చేసి నాకు నా యొక్క గురుత్వ జీవితానికి ఒక ప్రత్యేక పాత్రను పోషించినందుకు ఆయనకు కూడా నేను చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఎం సిస్టర్స్, మా చాపరేవుల సిస్టర్స్ వారు, మరి చాలామంది సిస్టర్స్ ఉన్నారు. ఒక్కొక్కరి పేరు చెప్పుకుంటూ వెళ్తే ఓల్ కాంగ్రిగేషన్ నాకు తెలుసు సిస్టర్ వాళ్ళందరూ. సో సిస్టర్ వాళ్ళందరికీ నా యొక్క నమస్సుమాంజలు తెలియజేసుకుంటున్నాను. సిస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్, లవ్ అండ్ కన్సర్న్. థ్యాంక్ యూ సో మచ్. ఆ తర్వాత కాంగ్రిగేషన్ ఆఫ్ సిఎస్ఎస్ఎస్ సిస్టర్స్, వీరందరూ మా చెల్లి సెంట్ ఆన్స్ కాంగ్రిగేషన్లో ఉన్నారు. తన కాంగ్రిగేషన్ పేరు సిఎస్ఎస్ఏ, సెంట్ ఆన్స్ కాంగ్రిగేషన్, పిరంగిపురంకు సంబంధించినటువంటి వాళ్ళు. ఆ సిస్టర్ వాళ్ళందరూ కూడా ఎక్కడెక్కడైతే మా చెల్లి పనిచేసిందో వాళ్ళందరూ నా కోసం ప్రార్థన చేసి నేను ఈ యొక్క గురుత్వ అంతస్తును పొందుకునే ప్రార్థనా సహకారాన్ని దయచేసిన వారందరికీ నా యొక్క నమస్సుమాంజలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ నా కూతురు, మా వదిన కూతురు మౌనిక జేఎంజే సిస్టర్ ఉన్నారు. తను కూడా నా కోసం ప్రార్థన చేసినందుకు తనకు అనేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే నాకు గురువు తర్పీదునిచ్చినటువంటి హోలీ స్పిరిట్ ఫాదర్స్, హోలీ ఫ్యామిలీ ఫాదర్స్, అలాగే రెక్టర్ ఫాదర్లు, మిగతా ఫాదర్లు అందరూ, అలాగే క్రీస్తు ప్రేమాలయ రీజనల్ థియాలగేట్లో మరి నాకు సహాయం చేసినటువంటి ఫాదర్లు, తర్పీదునిచ్చినటువంటి వారందరికీ ప్రత్యేకమైనటువంటి నమస్సుమాంజలు నేను తెలియజేసుకుంటున్నాను. వారందరికీ నా యొక్క నమస్సుమాంజలు. మరి ఇక్కడ ఫాదర్ వై జోజిరెడ్డి గారు, ఫాదర్ నన్ను క్షమించండి, ఆయన నాకు చాలా చాలా సహాయం చేశారు. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడల్లా, భరత్ నువ్వు ఎటువంటి కష్టం పడద్దు, మనము దేవుడు ప్రార్థన చేద్దాం, కావలసినటువంటి ఆశీర్వాదాలను తప్పకుండా పొందుకుంటావు అని చెప్పేసి చాలా రకాలుగా
ప్రార్థన చేసి ఎన్నో రకాలైనటువంటి ఈ సహాయాలు దయచేసినందులకు ఫాదర్ మీకు అనేకమైనటువంటి ధన్యవాదాలు. సో ఇంకా ఇక్కడ నేను ఎవరెవరినైతే మర్చిపోయానో వారందరికీ కూడా స్పెషల్గా నా యొక్క నమస్సుమాంజలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మరి డిఫరెంట్ ప్రదేశాల నుంచి వచ్చినటువంటి ఫాదర్లు, ఇక్కడ ఉన్నటువంటి ఫాదర్లందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే పాడిపండ్ల ప్యారిస్ నుంచి వచ్చినటువంటి ఫాదర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఇతర గురువులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ డియర్ ఫాదర్స్. యువర్ ప్రెసెన్స్ హెస్ మేడ్ me different. So thank you so much dear fathers. Everybody thank you so much. అలాగే మరి నా యొక్క మినిస్ట్రీలో నాకు ఎంతగానో సహాయపడినటువంటి నంద్యాల సిస్టర్స్, నేను ఎప్పుడైతే హాలిడేస్కి వస్తానో వాళ్ళ దగ్గరికి ఖచ్చితంగా వెళ్తా. అలా వెళ్ళినప్పుడు నన్ను వారి సొంత బిడ్డగా చూసుకొని చాలా రకాలుగా నాకు సహాయం చేసినటువంటి నంద్యాల సిస్టర్లందరికీ కూడా అనేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే చుట్టుపక్కల ఉండే సిస్టర్స్ అందరూ, పోలూరు సిస్టర్స్ కానీ ఇక్కడుండే నా చుట్టుపక్కల ఉండే ప్రతి ఒక్క సిస్టర్లందరికీ కూడా నేను అనేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ముఖ్యంగా ఇక్కడున్నటువంటి ఊరి పెద్దలందరూ నాకు సహాయ సహకారాలను ఇచ్చి ఈ యొక్క గురుత్వ అంతస్తులో వారు కూడా ఒక పాత్రను పోషించినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ ఉన్నటువంటి యూత్ ప్రజలకు, మరి యూత్ పిల్లలకు, మరి సంఘ ప్రజలకు ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ భోజనాలు ఎవరెవరైతే తయారు చేశారో మరి సహాయపడ్డ ప్రతి వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడ పీఠం అలంకరించినటువంటి సిస్టర్ సుజాత, సిస్టర్ అనుపమ, ఇంకా మా చెల్లి, సో వాళ్ళందరికీ నా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ డియర్ సిస్టర్స్. అలాగే ఇక్కడ మరి మంచి సంగీత విభవరిని ఇక్కడ దయచేసినందుకు నాగరాజ్ అన్నకు, బాబు, శేఖర్, మార్క్ వీరందరికీ నా యొక్క ప్రత్యేక నమస్సుమాంజలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. చాలా చక్కనైనటువంటి శ్రావ్యమైనటువంటి సంగీతాన్ని దయచేశారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అలాగే వచ్చినటువంటి భక్తులందరికీ, మరి నా ప్రియమిత్రులకు, శ్రేయోభిలాషులకు, మరి ముఖ్యంగా ఇక్కడ విచ్చేసినటువంటి అంతోని వారి భక్తులందరికీ మీరందరూ ఈ యొక్క పూజకు వచ్చి నా గురించి ప్రార్థన చేసి, నా కుటుంబం గురించి ప్రార్థన చేసినందుకు మీ అందరికీ అనేకమైనటువంటి ధన్యవాదాలు. అలాగే టెంట్ సహాయం చేసిన వాళ్ళకి, సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేసిన శేఖరన్నకి, ప్రతి ఒక్కరికి మరి పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను ఎవరినైనా పొరపాటున మర్చిపోయి ఉన్నట్లయితే నన్ను క్షమించండి. మీకు అందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ ఎవ్రీబడి. చివరి ఆశీర్వాదానికై అందరూ లేచి నిలబడదాం. చివరి ఆశీర్వాద అనంతరం నూతన గురువులు భరత్ కుమార్ గారికి విచారణ తరపున సన్మానం ఉంటుంది. అటు తరువాత నూతన గురువులు కొంతమందికి ఫెలిస్టేషన్ చేస్తారు. తరువాత ఇండివిజువల్గా ఎవరైనా నూతన గురువులను సన్మానించాలంటే ముందుకు రావచ్చు. తర్వాత నూతన గురువుల యొక్క హస్తాలను ముద్దాడడం జరుగుతుంది. దానికంటే ముందు వచ్చినటువంటి గురువులు, కన్యాశ్రీలు నూతన గురువులతో మరి గ్రూప్ పిక్ తీసుకుంటారు. ప్రార్థించుదము. పవిత్రుడైన తండ్రి, స్వర్గపు ఆహారముతో నన్ను బలపరచి నూతన నిబంధనపు పానపాత్రములో భాగముగా నొసగి ఆనందింపచేయుచున్నావు. కావున నేను నీకు విశ్వాసపాత్రమైన సేవలు అందించి నా జీవితమంతయు
సమస్త ప్రజల రక్షణ కొరకు సాహసముతోను ఉత్సాహముతోను వెంబడించినట్లు నన్ను దీవింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవిని చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. మీ శిరములను వంచి దైవ ఆశీర్వాదములను పొందుకొనుడు. మనలను సృష్టించి కాచి కాపాడే సర్వశక్తిమంతుడైన సర్వేశ్వరుడు తన అపారమైన ప్రేమలో మనలను తన దివ్యమైన ఆశీర్వాదములతో పరలోక పదములో నడిపించుదురుగాక. ఆమేన్. మానవ రక్షణార్థమైన ఈ లోకములో జన్మించిన క్రీస్తు మనలను ప్రేరేపించి తన సేవకై ప్రజాసేవకై వినియోగించుకొనున్నట్లు దైవరాజ్య స్థాపనకై కృషి చేయునట్లు దీవించుదురుగాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథమును పఠించుటలోను ప్రజావలికి బోధించుటలోను బోధించిన విషయములను అనుసరించుటలోను దీక్షాపరులై జీవించ పరిశుద్ధాత్మ దేవుని వరములు మనందరిపై కురియునుగాక. ఆమేన్. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి సదా క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి